క్రీస్తునందు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు రాయించిన జీవగ్రంథంలోని కొన్ని మాటలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. భూమి మీద ఉన్న సకల మనుష్యులకు తండ్రి ఒకరున్నారు. ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు, జన్మనిచ్చినవాడు, ఊపిరి పోసినవాడు. ఈరోజు మనమంతా బ్రతకగలుగుతున్నాము అంటే దానికి ఆయనే మూలం, ఆయనే సర్వం కారణం. మనమందరం ఆయన గర్భవాసం నుంచి వచ్చిన పిల్లలం. స్త్రీలైనా పురుషులైనా ఏ భేదము లేకుండా అందరినీ తన పిల్లలుగా చూసుకున్నవాడు, తన పిల్లలుగా నేటికి పోషిస్తున్నవాడు కాదంటారా? అవును. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ జీవనం సాగించగలుగుతున్నారు అంటే వారు తినే ఆహారం, పీల్చే గాలి, అనుభవిస్తున్న వనరులు, వసతులు ఇవన్నీ తమకు తాము చేసుకున్నవి కావు. కేవలం దేవుని అనుగ్రహం వలన పొందినవేనండి. అది టెక్నాలజీ అయినా సరే, మనిషి ఈరోజు కనిపెట్టిన ఏ ఆధునికమైన మనిషికి ఉపయోగకరమైన శాస్త్రం ఏదైనా కావచ్చు, అది ఎక్కడి నుంచి వచ్చింది, దేని నుంచి వచ్చింది అంటే మూల పదార్థం అంటారు దాన్ని. ఆ మూలం ప్రకృతి. ప్రకృతి లేకుండా ఏ మనిషి దేనిని చేయలేడు. ఈరోజు మనిషి అనుభవిస్తున్న సర్వ సుఖాలు, గాలిలో ఎగరటం కానివ్వండి, నీటిలోనికి వెళ్ళటం కానివ్వండి, ఈరోజు తన జీవన శైలిలో ఎన్నో అనూహ్యమైన మార్పులతో సుఖభోగాలు అనుభవించటం కానివ్వండి, మనిషి వాడుతున్న ప్రతి పదార్థం ప్రకృతి నుంచి సంగ్రహించబడింది. అనగా దేవుడు మనుషులందరి కోసం ముడి పదార్థం, మూల పదార్థాన్ని సిద్ధపరిచాడు. అదే నేల. సర్వం ఈ నేల నుంచే మనం సంగ్రహిస్తున్నాం. ఇటువంటి సౌకర్యాలు ఈ భూమి మీద తప్ప ఈ విశ్వంలో మరెక్కడ ఏ ఇతర గ్రహాలలో కానీ నక్షత్ర మండలాలలో కానీ లేదు. దానికి కారణం మనిషి భూమి మీదే ఉన్నాడు గనుక, ఆ మనిషి దేవుని స్వరూపం గనుక, ఆ మనిషి దేవుని కుమారుడు గనుక. ప్రియులారా, తండ్రి ఎంతగా తన పిల్లలను ప్రేమించకపోతే ఈరోజు మనకి అన్నిటినీ ఆయన మనకు ముందుగానే సమకూర్చాడు. ఆయన సర్వసాధారణంగా తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఏ లోటు కలగకూడదని వారు పుట్టక మునుపే అన్నిటినీ సమకూర్చి వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నిటినో సిద్ధం చేస్తున్న విధానం ఈరోజు కుటుంబాలలో మనం చూస్తూ ఉంటాం. వారందరికంటే అమూల్యంగా, అనూహ్యంగా ప్రేమించిన మన తండ్రి మనందరి కోసం సర్వాన్ని సిద్ధపరిచి మనకున్న మేధస్సుతో వాటన్నిటిని సంగ్రహించాలని ఈ నేలలో చమురు పెట్టాడు, బంగారం పెట్టాడు, ఆహారం పెట్టాడు, సుఖాలు పెట్టాడు. వీటన్నిటిని మనిషి ఒక్కొక్కటిగా సంగ్రహిస్తున్నాడు. వాటిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. మరి ఆ పదార్థమే లేకపోతే, ఈ నేలే లేకపోతే, ఈ నేలలో ఈ ఖనిజాలు, ఈ నేలలో ఈ సంపద దేవుడు పెట్టకపోతే మనిషి ఎలా సుఖపడేవాడు చెప్పండి? కనుక మనం అనుభవించే ప్రతి సుఖం మన తండ్రి మనకిచ్చింది అని మనం ముందు ప్రగాఢంగా నమ్మాలి.
ఎందుకంటే ఈ వాతావరణం ప్రక్కనున్న చంద్రుడి మీద లేదు, మరొక గ్రహమైన అంగారకుడి మీద లేదు. అవేవి కూడా మానవ నివాసయోగ్యమైనవిగా మనకు కనబడవు. ఈరోజు ఆధునిక శాస్త్రం ఎన్నో ప్రయోగాలు చేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే, భూమి మాత్రమే మనిషి మనుగడకు ఆవాసయోగ్యమైనది అని వాళ్ళు తేల్చి చెప్పేశారు. అంటే ఈ భూమి మనిషి కోసం దేవుడు సిద్ధపరిచాడు, మన కోసం సర్వాన్ని చేశాడు అంటే ఆయన తండ్రి కాక మరెవరవుతారు చెప్పండి. కనుక అంత గొప్ప తండ్రి మనల్ని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనంలో ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఏమని? ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. అంటే మనం ఏం తెలుసుకోవాలి? నీ పరలోకపు తండ్రి నీకు సుఖాలను ఇవ్వటమే కాదు, నిన్ను శిక్షిస్తాడు కూడా, నీపై శిక్షణ అమలు చేస్తాడు కూడా. ఏమండి, ఎంత ప్రేమించిన పిల్లలపైన దండించని తల్లిదండ్రులు ఎవరుంటారు చెప్పండి? తల్లి కానీ తండ్రి కానీ చిన్ననాడు మనల్ని దండిస్తారు. అది వాళ్ళ చేతులతో కావచ్చు, బెత్తంతో కావచ్చు. వాళ్ళ దండన వెనక ఉన్నది ప్రేమ, మన బాగు, మన క్షేమం. అంటే ఎప్పుడూ కూడా జీవితం అనేది సుఖవంతమైనది కాదు, కష్టాలు కూడా ఉంటాయి. కనుక జాగ్రత్తలు చెప్పి వాళ్ళు మనల్ని హెచ్చరిస్తారు, వినకపోతే శిక్షిస్తారు. శిక్షించే హక్కు వాళ్ళకి ఎక్కడిది? కన్నారు గనుక, మనలను పెంచారు గనుక, మనల్ని పోషిస్తున్నారు గనుక, మనల్ని పెద్దవారిగా చేశారు గనుక ఆ క్రెడిట్ అదంతా ఎవరికి చెందుతుంది? తల్లిదండ్రులకే చెందుతుంది. మరి భూమి మీద నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులకి ఇంత విలువ ఒకవేళ ఉంటే, ఆ తల్లిదండ్రులకే జన్మనిచ్చిన ఒక మూల తండ్రి, అందరికీ తండ్రి దేవుడు, మరి ఆయనకి ఎంత విలువ ఇవ్వాలి? ఆయనకి ఎంత గొప్పతనాన్ని మనం ఆపాదించాలి? ఆయన్ని ఎంతగా మనం అర్థం చేసుకోవాలి అనేది మనం ఇదిగో ఈ వాక్యాలను చదువుతున్నప్పుడేనండి మనం గ్రహించగలం. మనిషి దేవుడి ద్వారా చేయబడిన సుఖాలను అనుభవించడానికి అలవాటు పడ్డాడే కానీ ఆ తండ్రి చేసే శిక్షను అనుభవించడానికి ఇష్టపడటం లేదు. ఈరోజు మనకి భూమి మీద ఎన్నో విధాలైన ఇబ్బందులు, సమస్యలు కూడా ఉన్నాయి. అవి ఎవరు చేసినవి? దేవుడేనండి చేస్తున్నాడు. భూమి మీద జరిగే ప్రతి సందర్భం దేవుని యొక్క అనుమతితో జరుగుతుంది. కనుక ఎందుకు చేస్తున్నాడు అన్నది మనం ఆలోచించగలిగితే అది మన మేలు కొరకే. రోగాలు ఎందుకు రావాలి చెప్పండి? మనకి సమస్యలు ఎందుకు మన జీవితాల్లో మనకు రావాలి చెప్పండి? దేవుడు అంటూ ఉంటే అసలు మన సమస్యలే రాకుండా దూరపరచొచ్చుగా. ఆయన నమ్ముతున్నాంగా, ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తున్నాంగా, ఆయన్నే కొలుస్తున్నాంగా. మరి ఇన్ని మనం ఆయన పట్ల విధేయత చూపిస్తున్నప్పుడు ఎందుకు ఆయన మనల సమస్యల నుంచి మనల్ని తప్పించలేకపోతున్నాడు? పోనీ ఒకవేళ తర్వాత తప్పించిన అసలు సమస్యల్లోనికి ఎందుకు మనల్ని నెడుతున్నాడు? లేదా సమస్యలు మనకు ఎదురొస్తున్నప్పుడు ఎందుకు ఆయన చూస్తూ ఊరుకున్నాడు? ఈ ప్రశ్న మానవాళికి తలెత్తుతుంది. ఎందుకు ఆయన మమ్మల్ని కాపాడలేకపోతున్నాడు? ఎందుకు ఆయన మనకు సహాయం చేయలేకపోతున్నాడు? దీనికి కారణం ఇదిగో ఈ మాటే. మనుషులు జీవితాలు అనుభవించే సుఖాలతో పాటు కష్టాలు ఏవైతే ఎదురవుతుంటాయో అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది ముందు మనిషి గ్రహించాలి. అంటే నీ పరలోకపు తండ్రి మనస్సు మీకు అర్థమైతే అవి ఎందుకు వస్తున్నాయో అనేది మనం సులువుగా అర్థం చేసుకోగలం. అందుకే తన కుమారుని ఎట్లు శిక్షించెనో, శిక్ష అంటే చేసిన తప్పుకు శిక్షిస్తాడు ఆయన. ఏదైనా తోటలో మనిషి తప్పు చేశాడు,
తప్పు చేసినందుకు దేవుడు ఆ రోజే క్షమ చూపించవచ్చుగా. క్షమ చూపించకుండా ఎందుకు ఈ శిక్షను అమలు చేయాలి? శిక్షలో శిక్షణ ఉంటుంది కనుక. ఏమంటే అప్పటి వరకు ఆదాము తన చెమటను నేల కార్చి బ్రతకాల్సిన అవసరం లేదండి. ఏదైనా వాతావరణం ఎలాంటిది, అంత రెడీమేడ్ ఫుడ్, అంత హైజీనిక్ ఫుడ్, అవును, ఆరోగ్యకరమైన ఆహారం, పళ్ళను తెంపుకొని తినటం తప్ప సేద్యం చేసే అవసరత లేదు, కష్టపడే అవసరత లేదు. అన్నిటినీ దేవుడు తన కళ్ళ ముందు కాళ్ళ మధ్య పెట్టాడు. ఆయన వాటిని అనుభవించటమే. మరి తప్పు చేయగానే ఎందుకు శిక్షణ అమలు చేశాడు? నువ్వు ఇక మీదట నేల దున్నాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు చేసిన తప్పుకమ్మా నువ్వు నొప్పులు అనుభవించాలి, ప్రసవ వేదన అనుభవించి పిల్లలను కనాలి. అంటే ఇది ఇవ్వటం వెనక కూడా దేవుని ప్రేమ అంటూ ఏమైనా ఉందా అంటే అవును. మనిషికి సుఖంతో పాటు కష్టం కూడా కావాలి. ఏమండి, మన కళ్ళు ఏడుస్తాయి ఒక్కొక్కసారి. అంటే బాధ కలిగినప్పుడు కంట్లో నుంచి నీరు విపరీతంగా కారిపోతుంటుంది. అది దుఃఖం వల్ల బయటకు వచ్చేది. సర్వసాధారణంగా మనుషులు ఎక్కువగా తమ కంట తడి పెట్టేది, కంట నీరు కార్చేది కష్టాలప్పుడే. కానీ అలా రావటం కూడా మంచిదే అని శాస్త్రం ఒప్పుకుంది, తెలుసా మీకు? అంటే అటువంటి బాధలో కూడా మన కంట నీరు కార్చటం అనేది కళ్ళకు ఆరోగ్యం, కళ్ళకు పరిశుభ్రత, ఉప్పు నీరు. అంటే మరి నీరు రావాలి అంటే బాధ కలగాలి కదా. మరి బాధ ఎందుకు రావాలి? బాధ ఎందుకు మనం పొందాలి? దేవుడు శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు ఆ శిక్షను మనం అనుభవించాలి. అనుభవిస్తూ ఆ అనుభవాల్లో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకొని మన తండ్రిని మరింతగా ప్రేమించి ఆయనకు మనం దగ్గరగా వెళ్ళాలి. అందుకని ఈ రెండో మాటలు ఏమంటున్నాడు? ఒకడు తన కుమారుని ఇట్లు శిక్షించను, అట్లే నీ దేవుడిని యెహోవాని శిక్షించేవాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు అన్నాడు. చూడండి, ఈ శిక్ష అంతా ఎందుకు వేస్తున్నాడు మీ మీద? ఈ బాధను ఎందుకు మిమ్మల్ని మీకు కలుగు చేస్తున్నాడు? ఆయన ఎందుకు మీకు ఈ వేదన కలిగిస్తున్నాడు అంటే ఆయన మార్గములలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడునట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలను. దేవుడు మన గురించి వ్రాయించిన మాటలను మనం గైకోవాలి అంటే బాధ పడాలి, శిక్ష అనుభవించాలి. జీవితం అనగానే ఎప్పుడు సంతోషమే ఉంటుంది అని అనుకోకండి. ప్రతి మనిషి జీవితంలో సంతోషంతో పాటు ఇంకేముంటుంది? దుఃఖం, వేదన, బాధ, కన్నీరు. దేవుడు కష్టాన్ని సుఖాన్ని జతపరిచాడట, చక్రాలుగా చేశాడట. మన జీవితంలో కష్టం ఎంత ఉందో సుఖం. అంటే నువ్వెంత సుఖపడుతున్నావో కష్టం కూడా పడాలి. అంటే దేవుడే మనకి కష్టాన్ని నేర్పిస్తున్నాడు. ఎందుకు నేర్పించాలి అంటే ఆ కష్టంలోనే మనం నిలబడగలం, ఆ కష్టంలోనే మనం దేవుని ప్రేమించగలం, ఆ కష్టంలోనే దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలం. కనుక దేవుడు మనిషికి విధించే శిక్ష చాలా సందర్భాల్లో మన జీవితాల్లో బాధను అనుభవించేటప్పుడు దేవుడా అని అంగలారుస్తాం మనం ఆయన కోసం. నువ్వెందుకయ్యా మా పట్ల ఇలా చేశావు అని ప్రశ్నిస్తుంటారు ఆయన్ని. ఎందుకు అలా ప్రశ్నిస్తున్నాం? ఆయన చేసింది కూడా మన మంచికేనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుదాం ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి ఏమంటున్నారు ఆయన. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ సమస్యలు, వీటన్నిటిని మనం ఎందుకు అనుభవిస్తున్నామో తెలుసా? శిక్షకు తగిన ఫలం ఉంటుందట. శిక్షా ఫలం అంటున్నాడు చూడండి.
దేవుని నుంచి వచ్చే శిక్షకు మనకు మంచి ఫలం, తండ్రి కొట్టే దెబ్బలకు మనకు మంచి జీతం. శిక్షా ఫలం అంటే అదే. శిక్షకు ఫలము కూడా జత కలిపి ఆయన ఇస్తాడు. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. మనమంతా పిల్లలం కదా ఆయనకి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అంటున్నాడు చూడండి. అంటే భూమి మీద పుట్టిన నరమాతృలైన వాళ్ళు ఎవరిని తండ్రి శిక్షించకుండా ఉండలేదట. మనం అనుకుంటాం అందరి జీవితం పూలబాటేనండి, చాలామంది భక్తులు కష్టాలే అనుభవించలేదండి, చాలా సంతోషంతో జీవించారండి అని మీరు అనుకుంటున్నారేమో. తప్పండి అది. ఆదాము మొదలుకొని నేటి వరకు ఎందరైతే భూమి మీద జన్మించారో తన పిల్లలు కనుక ఆ పిల్లలైన వాళ్ళందరినీ కూడా శిక్షించాడట ఆయన, బాధకు గురి చేశాడట ఆయన, కష్టాలు పెట్టాడట ఆయన. ఎందుకు కష్టాలు పెట్టాడు? కష్టం అవసరమా? తన పిల్లలంటే ఎప్పుడు సుఖం ఇస్తే చాలు కదా. తన పిల్లలకు కష్టం విలువ కూడా తెలియాలి. ఎప్పుడు సుఖపడే పిల్లలు కష్టాన్ని సహించలేరు. ఎప్పుడు సంతోషాన్ని అనుభవించే పిల్లలు దుఃఖాన్ని భరించలేరు. కనుక అలా దుఃఖాన్ని భరించలేని పరిస్థితి మీకు రాకుండా ఉండటం కోసం ఆయనే మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో దుఃఖపరుస్తున్నాడట. అందుకేమంటున్నాడు? తండ్రి శిక్షింపని కుమారుడెవడు అంటే కొడుకైన ప్రతి ఒక్కరిని తండ్రి ఏం చేశాడట? శిక్షించాడు. కుమారులైన వారందరూ, ఎందో వచ్చిన అంటున్నారు ఆయన, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. శిక్షణ తర్వాత, కానీ ముందు ఏమి విధిస్తున్నాడట? శిక్ష. అంటే మంచివాడికి కూడా శిక్ష ఉందా? మంచివాడికి కూడా కష్టాలు ఉంటాయా? చాలామంది అనుకుంటారు, ఏమండి ఎంత మంచివాడికి కష్టాలు ఏంటండి, ఎంత మంచి మనిషికి కూడా ఏంటండి ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు? దేవుడి వల్లే కలుగుతున్నాయండి అవన్నీ. దేవుడి వల్లే. సంతోషాన్ని ఇచ్చిన దేవుడు, సుఖాన్ని ఇచ్చిన దేవుడు దుఃఖాన్ని ఇస్తే ఎందుకు భరించలేకపోతున్నాడు? యోబు అదే అన్నాడు. తన ఇబ్బందుల్లో నలిగిపోతున్నప్పుడు భార్య వచ్చి కించపరిచి అవమానపరిచి చావమని సలహా ఇచ్చినప్పుడు ఆ భార్యతో అన్న మాట మీకు తెలుసు, మూర్ఖురాలు నువ్వు, నా తండ్రి వలన మేలులు అనుభవించుట తగును కానీ కీడు అనుభవించుట తగదా? అంటే నా తండ్రి కీడిస్తే నేను సహించనా? అంటే ఇప్పుడు యోబుకు కలిగిన కీడు దేవుని వలన కలిగిందా లేదా? అపవాదం వచ్చి అడిగిందండి, నా కొడుకు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు అని అంటే ఏం చేయగలదు అది? దేవుడు అనుమతి ఇవ్వకుండా అది వెళ్ళగలదా? దేవుడు అనుమతి ఇవ్వకుండా యోబుని శిక్షించగలదా? అంటే తన కొడుకుకు శిక్ష రావాలి అంటే దేవుడు అనుమతి కావాలి. అది యోబుకే ఇచ్చాడని మీరు అనుకోకండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, మీకు, నాకు, అందరికీ ఏదో ఒక రకమైన శిక్ష, ఏదో ఒక రకమైన బాధ, ఏదో ఒక రకమైన ఇబ్బంది కలుగుతూనే ఉంటుందండి. వాడు ఎంత కోటీశ్వరుడని మీరు అనుకుంటారేమో, వీడు కోట్లకు పడగడెత్తిన వాడండి, వీడికి ఏ సమస్య లేదని. కానీ వాడి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి, వాడు బాధలు ఏంటో, వాడి ఇబ్బందులు ఏంటో చెబుతాడు. ధనం ఉంటే సంతోషం, ధనం ఉంటే సమస్తం వచ్చేస్తుంది అనుకునే అమాయక లోకం ఇది కాదు. నువ్వు ఏది సంపాదించినా, ఏది ఉన్నా, అందరికీ పైగా తండ్రి ఒకడున్నాడు. ఆయన మనకి ఏం చేస్తున్నాడో తెలుసా అండి? మన జీవితాల్లో ఎన్నో నేర్పిస్తున్నాడు. ఆ నేర్పించటం కోసం మనల్ని శిక్షిస్తున్నాడు కూడా. అందులో మంచివాళ్ళు కూడా శిక్ష పొందుతున్నారండి. చెడ్డవాళ్ళకి శిక్ష వస్తుందని మీరు అనుకోకండి. యోబు ఏం తప్పు చేశాడని ఆయనకి శిక్షలు రావాలి? చెప్పండి. ఇంకా ఒక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు ఎవరైనా మన తండ్రికి మొదట పుట్టిన జ్యేష్ఠపుత్రుడు, మనందరికీ అన్నయ్య, దేవుడికి తొలిచూలు కుమారుడు. మరి అటువంటి కొడుకును భూమి మీదకి పంపి ఏం చేశాడు ఆయన? దారుణం అండి, దారుణం. నాయన నువ్వు వెళ్ళావు కదా, ఏదో ఒక విధంగా వాళ్ళందరికీ వాక్యం చెప్పేసి వాళ్ళందరినీ మార్చి వచ్చే నాయన అన్నాడా? సిలువ ఏర్పాటు ఎందుకు చేశాడు? ఏం దేవుడు అనుకుంటే సిలువ తప్పించలేడా? చెప్పండి. అప్పటికే యేసుప్రభువు వారు అడిగారు చివరి క్షణంలో, ఏమని? నీ చిత్తమైతే ఈ పాత్ర, ఈ గిన్నె నా దగ్గర నుంచి, అంటే సిలువ తప్పించగలవా? ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక. అంటే సిలువ మోయమని, సిలువ నెక్కమని, సిలువలో కఠినంగా చావమని ఆదేశించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏ తప్పు చేశాడని, ఏం పాపాలు చేశాడని ఆయన సిలువ ఎక్కాలి చెప్పండి? ఇంత భయంకరంగా తన కొడుకుని కష్టపెట్టడానికి
ఆ తండ్రికి మనసు ఎలా వచ్చింది అనుకున్నారా? అది తండ్రి మనసు. అది తండ్రి శిక్షించాలని అనుకుంటున్నాడు. నిజమండి. చెడ్డవాళ్ళకే శిక్షలు వస్తాయని మీరు అనుకోకండి. మంచి వాళ్లకు సైతం శిక్షలు దేవుడు అమలు చేస్తాడు. ఎందుకంటే యేసుప్రభు వారు అన్న ఒక మాట చూద్దామా? యేసుప్రభు వారు అన్న ఒక మాట, కీర్తన గ్రంథం 118వ కీర్తన 18వ వచనం. అది యేసుప్రభు వారిని గురించిన మాట అండి. తనకు పుట్టిన తొలి కుమారునికే ఇలా చేస్తే తర్వాత పుట్టిన మనం ఏమాత్రం వాళ్ళని చెప్పండి, ఆలోచించండి. 118 కీర్తన 18 ఏమంటున్నాడు అక్కడ? యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు మాత్రం అప్పగించలేదు. అమ్మయ్య, ఆయన చేసిన మేలు ఏంటంటే పాతాళానికి పంపలేదు. మరణం అంటే ఇక్కడ శిలువ మరణం కాదు, ఇక్కడ పాతాళ గుండం అనే రెండవ మరణం కోసం చెబుతున్నాడు. ఎలా శిక్షించాడు తన కొడుకుని? కఠినంగా. యేసుప్రభుని ఎంత కఠినంగా అండి శిక్షింపబడ్డాడు ఆయన. ఇటు తండ్రి అనుమతి లేకుండా ఎవడైనా కొరడ ఎత్తగలడా? తండ్రి అనుమతి లేకుండా ఎవడైనా చేతులకు శీలలు వేయగలడా? ఉమ్ము వేయగలడా? పిడిగుద్దులు గుద్దగలడా? చెప్పండి. ఇదంతా దేవుడికి తెలియదా? తండ్రికి తెలుసు. తెలుసని ఏమన్నాడు? వెళ్ళు నాయన, వెళ్ళు, నువ్వు నా కొడుకు కదా, నువ్వు నా కొడుకుగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? శిక్ష అనుభవించాలి. శిక్ష, తప్పుకు శిక్ష కాదు ఇది. నువ్వు చేసిన పాపానికో నేరానికో వచ్చే శిక్ష కాదు ఇది. నా కొడుకు కదా, కొడుకైన వాళ్ళ ఎవరికైనా నేను శిక్ష అమలు చేస్తాను, కొడుకైన వారు ఎవరినైనా నేను శిక్షిస్తాను అంటున్నాడు తండ్రి. అంటే సంతోషంతో పాటు నువ్వు దుఃఖాన్ని కూడా అనుభవించాలి, బాధను కూడా నువ్వు అనుభవించాలి. ఎందుకంటే బాధను అనుభవించిన వాడే స్థిరంగా ఉంటాడు. కష్టాలు పడిన వాడే గట్టిగా నిలబడగలడు ఏ విషయంలోనైనా సరే. కనుక నేర్పించాలి అనుకుంటున్నాడు. ఏమండి, ఒక బాడీలో ఇమ్యూనిటీ రావాలి అంటే మీలో చాలామందికి తెలుసు, రోగనిరోధక శక్తి నిద్ర లేవాలి అంటే మొదట మనకి టీకాల పేరట, చిన్నపిల్లలకు వేసే పోలియో డ్రాప్స్ పేరట ఇంజెక్ట్ చేసేది ఏమనుకుంటున్నారు? మెడిసిన్ కాదు అది, అది రోగం. తెలుసా మీకు? రోగక్రిమి. పోలియో చుక్కల్లో ఉన్నది రోగక్రిమి, టీకాలలో ఉన్నది రోగక్రిమి. ఆ రోగక్రిమిని ఎందుకు వైద్యులే మన శరీరంలో ప్రవేశపెడుతున్నారు చిన్నప్పుడు? అది ఎప్పుడైతే రోగక్రిమి మన శరీరంలోనికి ప్రవేశపెట్టబడిందో అప్పుడు నిద్రాణ స్థితిలో ఉన్న ఏమండి మన శరీరంలోని నిద్రలేస్తుంది. ఏంటి? తెల్ల రక్త కణాల సైన్యం. అప్పుడు జరుగుతుంది యుద్ధం. శరీరంలోనికి ఎంటర్ అయిన యాంటీబాడీతో జరిగే మహాయుద్ధం. ఆ యుద్ధానికే మీకు జ్వరం వస్తుంది చిన్నప్పుడు. పోలియో వేయగానే ఎందుకు జ్వరం వస్తుంది? టీకాలు వేయగానే ఎందుకు జ్వరం వస్తుంది? ఏమండి, అంటే శరీరంలోనికి ఎందుకు రోగక్రిమిని ప్రవేశపెడుతున్నారు వైద్యులే? మనకి ఇమ్యూనిటీ రావాలిగా. ఒకవేళ ఇమ్యూనిటీని మేల్కొల్పకపోతే నువ్వు నీ జీవితాంతం వికలాంగి కావచ్చు, కాళ్ళు చేతులు పడిపోవచ్చు, ప్రాణం పోవచ్చు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే రోగం నీకు ఎక్కించాలయ్యా, బాధను అనుభవించాలి నాయన, కష్టం నువ్వు పడాలి నాయన. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాంటిది మరి దేవుడు ఒక మహాలోకాన్ని ఇచ్చే ముందు, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకునే ముందు, తన పిల్లలు గనుక ఆ పిల్లలైన వారు అక్కడికి రావాలి అంటే ఊరకనే వచ్చేస్తే ఎలా? సర్వసుఖాలు సిద్ధం చేశాను ఆయన, వచ్చి అనుభవించండి అంటే కాదు. భూమి మీద వీటన్నిటినీ అనుభవించి పొంది వాటిని గెలిచి రావాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న మాట 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. శిక్షణ కాదండి, శిక్షే. అంటే దేవుడు శిక్షిస్తున్నాడు, బాధకు గురి చేస్తున్నాడు. తన ప్రథమ కుమారుడిని యేసుప్రభువుని కఠినముగా శిక్షించాడు. మనం చదువుకున్నాం కదా 118 కీర్తనలోని 18వ వచనంలో. కఠినముగా ఆయన్నే శిక్షించినప్పుడు మనల్ని శిక్షించడా? అవునండి, శిక్షిస్తాడు. వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల. ఒకవేళ మాకు శిక్షలు వద్దండి, మాకు ఈ బాధలు వద్దండి, మాకు ఈ కష్టాలు వద్దండి అని మీరు అనుకుంటున్నారా? వద్దనుకుంటే మీరు ఎవరంటున్నారు చూడండి. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు అంటున్నాడు చూడండి. దుర్బీజులు అంటే నా బీజం నుంచి పుట్టిన వాళ్ళు కాదురా మీరు.
వేరొక బీజం. అంటే మీ పుట్టుక నా వలన జరగలేదు, ఎవరి వలన జరిగింది. మనం దుర్బీజులం కాకుండా ఉండాలి. తండ్రి బీజము నుంచే మనం వచ్చిన వాళ్ళముగా మనం ఒకళ్ళు నిలబడాలి అంటే ఏం చేయమంటున్నాడు? నేను అమలు చేసి శిక్షను పొందండి నాయన. నేను మిమ్మల్ని గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను, బాధకు గురి చేస్తున్నాను. ఈ బాధను మీరు అనుభవించాలి. యేసుప్రభు నా మొదటి కొడుకునే నేను విడిచిపెట్టలేదు కదా. ఆయన కూడా భూమి మీదకి నేను పంపి కఠినంగా నేను శిక్షించానే నా కొడుకుని, తప్పు చెయ్యకపోయినా. మరి పరిశుద్ధాత్మ దేవుడిని రెండో కొడుకు ఆయన ఏం చేశాడు? వెళ్ళిపో, నువ్వు భూమి మీదకి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. నా మొదటి కొడుకు శిలువ మరణాన్ని గెలిచి వచ్చిన తరువాతే వెంటనే నువ్వు వెళ్ళిపోవాలి. 2000 సంవత్సరాలు అయిందండి ఆయన భూమి మీదకి వచ్చి, పరలోకానికి వెళ్ళలేదు. ఎప్పటికీ ఇంకా పరలోకపు ద్వారాన్ని ఆయన ప్రవేశించకుండా 2025 ఇప్పుడు 2025 సంవత్సరాలైంది భూమి మీదకి వచ్చి. ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషంగా ఉన్నాడా? లేదండి. మనందరి కోసం విజ్ఞాపన, రోమపత్రిక 8వ అధ్యాయం ఏం చేస్తున్నాడు చూడండి, 26వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలి ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడట ఆయన మనకి. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ విజ్ఞాపనలు ఏముంది ఆయనకి? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగు, బాధ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉండి బాధపడుతున్నాడా? ఎంత బాధపడుతున్నాడండి. ఈరోజున్న ఈరోజు ప్రజెంట్ ట్రెండ్, ఈ సమాజాన్ని చూసి మనం బాధపడలేదు. నిజంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవటం, తిట్టుకోవటం, దూషించుకోవటం, అల్లర్లు చెలరేగిపోవటం. ఏమండి, ఒకరి మీద ఒకరు. ఇక సమాజం చెడిపోవడానికి మన కళ్ళ ముందే ఎలా వెళ్ళిపోతుందో అనేది చూస్తున్నప్పుడు ఏంటి వీళ్ళు విధానాలు ఏంటి? ఏమండి, నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు ఎంత దారుణమైనవి లేవండి. భర్తలు భార్యలు చంపేయటం, భార్యలు భర్తలు చంపేయటం, పిల్లలు తల్లిదండ్రులు చంపేయడం, తల్లిదండ్రులే పసిపిల్లలు సైతం అని చూడకుండా గొంతులను చంపేయటం. ఏంటి ఇంత కఠినంగా మారిపోతున్నారు? ఈ సమాజాన్ని చూసి మనమే ఎంత దిగ్భ్రాంతికి గురవుతుంటే, ఎంత దారుణంగా ఈ సమాజం మారిపోతుందనే బాధ మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఉండి ఈ ప్రపంచం ఉన్న ఈ పరిస్థితిని చూచి ఎంతగా ఆయన వేదన పడుతున్నాడు. అదే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు. భూమి మీద ఉండి పరలోక సుఖాలను విడిచిపెట్టి ఆయన ఏంటండి 2000 సంవత్సరాలుగా భూమి మీద ఉండిపోవడం ఏంటండి? మనుష్యుల పక్షాన విజ్ఞాపన చేయటం ఏంటండి? అంటే ఆయన కూడా శిక్షను అనుభవిస్తున్నాడా? వెళ్ళు, నువ్వు కూడా బాధ అనుభవించాలి. మొదటి కుమారుడు బాధ అనుభవించాడు, రెండో కుమారుడు బాధ అనుభవిస్తున్నాడు. మరి భూమి మీద తర్వాత పిల్లలుగా పుట్టిన మనకి ఏ బాధ లేకుండా స్వర్గప్రాప్తి ఎలా కలుగుతుంది అనుకుంటున్నారు? చెప్పండి. ఎలా మనం సునాయాసంగా పరలోకానికి వెళ్ళిపోగలమని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. అపోస్తుల కార్యాలు 14:22లో ఏమని రాయించాడు దేవుడు చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి మీ విశ్వాసాన్ని మీరు కోల్పోకండి. వస్తున్న బాధలు, కష్టాలు, అవమానాలు వీటిని తట్టుకొని మీరు ఉండండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని హెచ్చరించెను. ఎలా ప్రవేశించాలంటే దేవుని రాజ్యంలోనికి, పరలోకానికి ఎలా వెళ్ళాలటండి? అనేక శ్రమలను అనుభవించి. మరి కష్టాలు లేకుండా, బాధలు లేకుండా ఎలా అండి స్వర్గలోకానికి మనకు ప్రవేశం? స్వర్గానికి ప్రవేశించాలి అంటే భూమి మీద వీటన్నిటినీ మనం అనుభవించబద్దులమై ఉన్నాము. అలా అనుభవింపజేసేది ఎవరో కాదండి. ఎవరు? ప్రధానంగా మీ తండ్రి. ఏదైనా తోటలకి అపవాది వస్తుందని దేవుడికి తెలీదా? తెలుసు. ఎవరు పంపారు? దేవుడే పంపాడు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. యోబు దగ్గరకు రావడానికి దేవుడు అనుమతి తీసుకున్నప్పుడు ఏదైనా తోటలో తొలి మానవులైన ఆదామవ్వల దగ్గరికి వెళ్ళడానికి దేవుడు అనుమతి తీసుకోదు అపవాది. అంత గొప్పదేం కాదండి అది. తన స్వతహాగా ఏమి చేసే ఏం కాదు. దేవుడు పాదాల కింద ఉన్నది అది. దేవుడు అనుమతి తీసుకుని ఏదైనా చేయాలది.
స్వనిర్ణయాలు తీసుకునే శక్తి దానికి లేదు. మరి అలాంటిది ఇంత దారుణంగా మనకి ఇబ్బంది కలిగించడానికి అది వచ్చి మన మీద విరుచుకుపడుతుంది అంటే చూస్తూ దేవుడు ఏం చేస్తున్నాడు? మరి ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు, మనల్ని శిక్షిస్తున్నాడు. అందుకే చెబుతున్నాడు మనతో. హెబ్రీ గ్రంథకర్త ఏమని చెప్తున్నారంటే చదువుదాం మరలా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం నుంచి, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి. కొట్టారా చిన్నప్పుడు? ఏమండి, తల్లి తండ్రి కొట్టకుండా ఎవరు పిల్లలు ఎదగరండి. కొట్టకపోతే నీకు నీ పిల్లల మీద ప్రేమ లేదు అని అర్థం. ఏమండి, బడిలో మాస్టారు మాత్రమే కాదు, తల్లిదండ్రులు కఠినంగా శిక్షిస్తుంటారు తమ పిల్లలని. అందుకేమంటున్నాడు? శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటే కొట్టినా నీ తండ్రిని వదిలేసావా? మీ తల్లిని కాదనుకున్నావా? ప్రేమించావు కదా, నీ వాళ్ళు కదా, నేను అన్నా సరే నువ్వు పట్టించుకో, పోన్లే నా తల్లే కదా, నా తండ్రే కదా, నా మంచి కోరే నన్ను కొట్టారు శిక్షించారు నువ్వు అనుకుంటున్నావు కదా. వాటి యందు భయభక్తులు కలిగి ఉంటే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. కొట్టినందుకు నీ తండ్రిని కాదనుకోలేదు, తల్లిని కాదనుకోలేదు, మరి నన్నెందుకు కాదనుకుంటున్నావు? నీ జీవితంలో ఇబ్బందులు కలగగానే నన్నెందుకు వదిలేసుకోవాలనుకుంటున్నావు? దేవుడు మనకు ముందుగా హెచ్చరిక చేస్తున్నాడండి. మీ జీవితంలో కలిగే పెను తుఫాన్లు కావచ్చు, ఉప్పెనులు కావచ్చు, కష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఇవి లేకుండా మనం ఉంటాం ఖచ్చితంగా. ఎన్నిటినో ఎదుర్కొంటున్నాం మన జీవితంలో, లేదా గతంలో ఎదుర్కొన్నాం. వీటన్నిటినీ అవమానాలు ఎదుర్కొన్నాం, కష్టాలు ఎదుర్కొన్నాం, బాధలు ఎదుర్కొన్నాం. వీటన్నిటినీ ఎందుకు ఎదుర్కొన్నాం తెలుసా అండి? వీటిని ఎదుర్కొన్నా మన దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకుండా ఉండాలి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొద్ది దినములు మట్టుకే తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని, అంటే పరలోకానికి వెళ్ళి తనతో పాటు దేవునితో పాటు ఉండటానికి, ఆ పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలి అని, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరకే శిక్షించుచున్నాడు అంటే మీ జీవితాల్లో మీకు కలిగే ఇబ్బందులన్నీ కూడా దాని వెనక ఏముంది? మేలు. అంటే మీకు కలిగే సమస్యలు, ఇబ్బందులు, వాటిని మీరు ఎలా తీసుకోవాలి? చాలామంది చిన్న సమస్య కలిగేసరికి చాలా ఓవర్ రియాక్ట్ అయిపోతుంటారండి. నిన్నే అనుకుంటాను ఒక వార్త, 10వ తరగతి చదువుకునే అమ్మాయి ఒక టీచర్ తిట్టిందని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి పరిగెత్తుకుని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిపోయి ప్రాణం తీసుకొని అనుకుంది. అనుకోకుండా బాల్తో పడింది, 2 కాళ్ళు పోయాయి. ఏమండి, వాళ్ళు వచ్చి ఎందుకమ్మా నువ్వు చనిపోవాలనుకున్నావు అనేసి అంటే, నా టీచర్ అన్న మాటలు నేను భరించలేకపోయానండి. ఏంటంత భారం నీకు? ఏంటి ఒక మాటనే నువ్వు భరించలేని అంత బలహీనమైన స్థితిలోకి ఎందుకండి ఆ బిడ్డ వెళ్ళిపోయింది? అంటే చిన్ననాటి నుంచి ఇటువంటి బోధలు పిల్లలకు నేర్పిస్తే అన్నిటినీ తట్టుకోవాలి, తట్టుకునేటట్లుగా తల్లిదండ్రులు పెంచాలి. గారం చేయటం మాత్రమే కాదు, పిల్లలంటే అందరికీ గారమే. ఏం దేవుడికి మాత్రం గారం లేదా? దేవుడికి కూడా మనం అంటే చాలా గారం కాదండి, పిచ్చి మనం అంటే ఆయనకి. మరి ఎంత పిచ్చిగా ప్రేమించిన ఆయన మన మీదకి ఎందుకు దయ్యాన్ని ఉసుగొల్పాడు? మన మీదకి ఎందుకు వీటన్నిటిని విడిచిపెడుతున్నాడు? ఇవన్నీ ఎందుకు మన మీదకి రావాలి? వచ్చిన వీటన్నిటిని మనం ఎందుకు ఎదుర్కోవాలి అంటే ఆయన మనం ప్రేమించాలి, మన మేలు కోరి. ఎందుకంటే వీటిని మనం తట్టుకోగలగాలి. తట్టుకోగలిగే శరీరం, మనస్సు, ఆలోచన మనకు రావాలి. చాలామంది ఇటువంటి బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉంటారు. భార్య ఏదో ఒక చిన్న పొరపాటు చేసిందని ప్రాణం తీసుకున్నవాళ్ళు, భర్త ఒక మాట అన్నాడని ప్రాణాలు తీసుకున్నవాళ్ళు భార్యలు, ఇంటిలో తల్లిదండ్రులు అన్నారని ప్రాణాలు తీసుకున్నవాళ్ళు కనబట్లేదు ఈరోజు సమాజంలో ఉన్నారు. మీరు అలాంటి బలహీనులు కాకూడదు. అన్నిటికీ సిద్ధపడిపోవాలి. ఏమని? వస్తాయి కష్టాలు, కన్నీళ్ళు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి. అవమానానికి నువ్వు అంత బాధపడిపోతావు, ప్రాణం తీసుకోవాలనుకుంటావా?
నీ దేవుడు అందుకే నేను ట్రైనప్ చేస్తున్నాడు. ఈ భూమి అనేది ఏంటంటే మీకు శిక్షాకాలం 60, 70, 80 సంవత్సరాలు ఈ జీవిత కాలాన్ని దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడో తెలుసండి? ఒక మహాలోకం కోసం ట్రైనప్ చేస్తున్నాడు. ఇప్పుడే ఒక పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందండి? రోజు 3 పూట్ల భోజనం పెట్టి పడుకోబెట్టరు నిన్ను. ఏం చేస్తారు వాళ్ళు? కఠినమైన ట్రైనింగ్. బురదలో వెళ్ళాలి, ఎత్తులు ఎక్కాలి, దూకాలి, పరిగెట్టాలి, చాలా ఉంటాయండి ట్రైనింగ్. ఎక్సర్సైజెస్ అంటారు వాటిని. అలాగే ఒక ఆర్మీ వెళ్ళాలి అంటే చాలా కఠినంగా ఉంటుంది. మరి పరలోకం వెళ్ళాలి అంటే ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని దాటుకొని, వీటన్నిటిని ఎదుర్కొని ఈ సాహస యాత్రలో జగజ్జేతగా నువ్వు నిలబడాలి. విజయోస్తుడు కావాలి నువ్వు. అంటే విజయం పొందాలి. ఓడిపోయి ప్రాణం పోగొట్టుకొని దేవుణ్ణి వదిలేసి కష్టాలు పేరట నాకు ఈ అవమానాలు వచ్చే కనుక ఈ జీవితాన్ని నేను సహించలేను అని ధనానికి లొంగిపోయి, ఐశ్వర్యానికి లొంగిపోయి, పదవికి లొంగిపోయి, కష్టాలకి ఓడిపోయి ప్రాణం తీసుకుంటావా? చచ్చిపోతావా? దేవుడిని వద్దనుకుంటావా? దేవుడికి దూరం అయిపోతావా? చాలామంది దేవుడిని నమ్మిన వాళ్ళు తర్వాత దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఉంటారండి. ఏమండి, ఈ మధ్యన చూసారు గర్వాపసి అని చాలామంది చెప్తుంటారు, గొప్పగా చెప్పుకుంటుంటారు. ఎవరు? ఈ మతోన్మాదులు. అది కూడా ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉండి ఇప్పుడు మరలా మా మతంలోకి వచ్చేసాడని చెప్పుకుంటున్నారు. అంటే అలా పోయినాడు ఎవడనమాట? తట్టుకొని నిలబడలేని చేతకాని అసమర్థుడు. మీరు అలాంటి వాళ్ళు కాకండి. ముందే చెప్తున్నాడు ఏమని? ఇందులోకి వస్తేనే ఈ కష్టాలు ఉంటాయి. కానీ ఈరోజు క్రైస్తవులకు ఏమి నేర్పిస్తున్నారు బోధలు? ప్రభువుని నమ్ముకోండి, నీ కష్టాలన్నీ పోతాయి. ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు పోతాయా? కష్టాలు వస్తాయా? వస్తే శిక్షాకాలం ఇది, వస్తే బాధను అనుభవించే కాలం ఇది. వాటిని ఎదుర్కోవాలి నువ్వు అని చెప్పి ముందుగా సిద్ధపరచకుండా నువ్వేంటి అంత సులువుగా ఉందని చెప్తున్నావు? ఏమండి, పర్లేదండి, ఏం పర్లేదండి, సులువుగా ఉంటుందండి, ఈజీగా ఉంటుందండి. అలా సులువుకి అలవాటు పడిపోతున్నారు. కష్టం ఎదురయ్యేసరికి ఇదేం దేవుడు అండి, ఇదేం బైబిల్ అండి, ఇదేం గ్రంథం అండి అని విడిచిపెట్టిపోతున్నారు. అంటే ఒకళ్ళు ఎక్కడ మీ భక్తి సన్నగిల్లిపోతుందో, ఎక్కడ మీరు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతారో అని ముందుగా చెప్తున్నాడు. మీ తల్లిదండ్రులు కొట్టారే, తిట్టారే, మిమ్మల్ని మందలించారే, ఇన్ని చేస్తున్నా వాళ్ళు విడిచిపెట్టలేదే, వాళ్ళని కావాలనుకున్నారు కదా, వాళ్ళతోనే మీరు ఉన్నారు కదా, మరి నేను శిక్షిస్తే నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు? నన్ను కాదని ఎందుకని వెళ్ళిపోతున్నారు మీరు? నన్ను అర్థం చేసుకోరా మీరు? తండ్రి అంటున్నాడండి, అంటున్నాడు ఆయన. చదువుతో మరలా ఆ మాట 10వ వచనం. వారు కొద్ది దినములు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొద్ది దినములు మట్టుకే తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని ఇంకొక మంచి మాట చెప్తున్నాడు చూడండి 11వ వచనంలో. మరియు ప్రస్తుతమందున సమస్త శిక్షయు, ఈ ట్రైనింగ్ పీరియడ్లో, ఈ జీవిత కాలంలో మన దేవుని కొరకు బ్రతికే ఈ బ్రతుకులో సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును కానీ సంతోషకరముగా కనబడదు. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? ఏమండి, ఇబ్బందులు, అవమానాలు, కష్టాలు. ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు, కించపరిచేవాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు, ఏమండి, కానిది మాట్లాడేవాళ్ళు ఉంటారు, దూషించేవాళ్ళు ఉంటారు. ఉన్నవండి, వాటికి అలవాటు పడాలి మీరు. అమ్మమ్మ నన్ను అనేస్తున్నారు, అయ్యో నేను భరించలేకపోతున్నాను. నో, దేవుడు ముందుగా చెప్తున్నాడు ఏమని? ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. తర్వాత ఏముంది? మీకు మంచి ఫలం, నీతి, సమాధానకరమైన ఫలాన్ని దేవుడు మీకు ఇవ్వాలి అంటే ఇప్పుడున్న ఈ కష్టాల్లో, ఈ అవమానాల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ సమస్యల్లో నిలబడాలి, తట్టుకోవాలి, భరించాలి. చాలామంది తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చేస్తుంటుందండి. ఎందుకు అంత బలహీనంగా నువ్వు ఉంటున్నావు? నీ గుండెని ఏం చేసుకోవాలి నువ్వు? దేనినైనా తట్టుకునేటట్లుగా ఉండాలి. ప్రతి చిన్నదానికి బెదిరిపోయి భయపడేట్టుగా నువ్వు అయిపోతే ఎలా? చాలామంది చిన్నదానికి కూడా చాలా ఎక్కువగా భయపడిపోతుంటారండి. చిన్న చిన్న సమస్యలకు కూడా చాలా దారుణంగా స్పందించేస్తుంటారండి. ఈజీగా తీసుకోవాలి, లైట్గా తీసుకోవాలి. కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు జీవితాల్లో ఎదురవుతుంటాయి. అది సర్వసాధారణం. ఎందుకంటే అది దేవుడే మనకి ఇచ్చే వరం అని అనుకోవాలి.
ఆయనే శిక్షిస్తున్నాడు అని అనుకోవాలి. మరి అలాంటప్పుడు నాకు వస్తాయని తెలిసినప్పుడు ఏమవ్వాలండి? ఏమండి? భయపడిపోతే ఎలా? బెదిరిపోతే ఎలా? చాలామంది ఈ బెదిరింపులకు భయపడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. ఎందుకు నీ గుండె బలహీనమైపోయింది? ఎందుకు నీ మనసు బలహీనమైపోయింది? ఎందుకు నీ శరీరం బలహీనంగా మారిపోతుంది? తట్టుకో దేన్నైనా, నిలబడు. నేను ఎప్పుడు వర్షంలోకి వెళ్ళండి అనేసి అంటే వర్షంలోకి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఒక్కసారి వర్షానికి వెళ్తే జలుబు వస్తుంది నీకు. కానీ ఎండకు వానకు అన్నిటికీ తట్టుకుంటే ఎలా ఉంటావు? మరి అలాగైతే రోజు వర్షంలో తడిచే ఎన్నో జీవరాశులు ఉన్నాయి, కోట్ల జీవరాశులు. వాటన్నిటికీ జలుబు జ్వరాలు వస్తున్నాయా రోజు? లేదండి, అలవాటు అయిపోయింది వాటికి. ఈరోజు పరలోక పట్టణ ప్రవేశం కోసం భూమి మీద తండ్రిగా ఆయన అంటున్నాడు, నాయన నేను శిక్షిస్తున్నాను, నాయన నా కొడుకులను శిక్షించాను, యేసుప్రభుని శిక్షించాను, పరిశుద్ధాత్మను శిక్షిస్తున్నాను. శిక్ష మీరు పొందారు అంటే పాపాత్మను అనుకోకండి. మీ జీవితంలో కష్టాలు వచ్చాయంటే మీరు పాపులను అనుకోకండి. అవమానాలు ఎదుర్కొంటున్నారండి, పాపులను మీరు అనుకోకండి నాయన. ఎందుకంటే కానిదానికి కూడా ఈ లోకం మిమ్మల్ని అంటుంది, లేనిదానికి కూడా ఈ లోకం మిమ్మల్ని నిందిస్తుంది, హింసిస్తుంది. కానీ మీరు జడియకండి, బెదరకండి. ఒకవేళ మీరు ఇప్పుడు తట్టుకొని ఓర్చుకొని నిలబడితే ఏమంటున్నాడండి? నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి? వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి. కుంటికాళ్ళు బెనకక బాగుపడ నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి అంటున్నాడు. చూడండి, సరళం అంటే వెళ్ళాలి, ఆయన పని కోసం ముందుకు అడుగేయాలి. ఏమండి, ఒకప్పుడు దేవునిలో చాలా ఫాస్ట్గా వచ్చేవాడు. ఇప్పుడు ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోయాడంటే ఏంటంటే కష్టాలు వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోయాడండి. ఒకప్పుడులా దేవుని కోసం రాలేకపోతున్నాడు, ఒకప్పుడులా దేవుని కోసం చేయలేకపోతున్నాడు. ఇలాంటి చాలామంది మనకు కనబడతారు. ఎందుకలా? ఇబ్బందులు కలిగేసరికి వెనకడుగు వేసేసావా? చాలామంది దేవుళ్ళకి వచ్చినప్పుడు చాలా స్పీడ్గా భక్తిని చూపించేస్తుంటారు, ఏదో చేసేయాలనుకుంటారు. ఎదురు దెబ్బ తగిలేసరికి ఇంకా నిలబడలేరండి. ఈ జీవితంలో ఎన్నో తట్టుకోవాలి, ఎన్నో ఎదురు దెబ్బలు తినాలి, ఎన్నో కష్టాలు అవమానాలను సహించాలి, ఓర్చుకోవాలి. యేసుప్రభు మనకు మాదిరి ఎన్ని ఓర్చుకున్నాడు ఆయన. ఆయనని భరించగలమా మనం? ఆయన ఓర్చుకున్న కష్టాలు మనం సహించగలమా? కానీ ఆయన తట్టుకొని ఎందుకు మనకు మాదిరిగా నిలబడ్డాడో తెలుసా? నేను ఎలాగైతే వీటిని సహించి ఆ మహాలోకాన్ని సాధించానో మీరు కూడా నా తర్వాత వచ్చేయండి వీటన్నిటిని తట్టుకొని. నిజానికి మన తండ్రి ఆయనకు కలిగిన ఇబ్బందులు మనకు పెట్టట్లేదండి, కఠినముగా శిక్షించారట. మరలా ఆయన్ని మనల్ని ఏం కఠినంగా శిక్షించాడు చెప్పండి? ఆయన కన్నని కష్టాలు, ఆయన పడిన శ్రమలు, బాధలు మనమేమైనా అనుభవించగలుగుతున్నామా? లేదు. అంటే ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కీర్తన గ్రంథం 94వ కీర్తన 12వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 94వ కీర్తన 12వ మాట, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఎవరు? నువ్వు ధన్యుడు కావాలనుకున్నావా? బోధన మాత్రమే కాదు, మేము ఎప్పుడు ప్రసంగాలు వింటామండి, వాక్యాలు వింటామండి, కష్టాలు మాత్రం మా జీవితంలో వద్దండి. రోజు ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా నాకు ఈ కష్టం రాకూడదు, ప్రభా నాకు ఈ కష్టం రాకూడదు, ప్రభా ఏ కష్టం రాకూడదు ప్రభా. నువ్వు ఎంత కష్టం రాకూడదని ప్రార్థన చేసినా నీ కష్టం వస్తుంది. రెడీ అయిపోండి మీరు. ఇది ముందుగా దేవుడు చెప్పేస్తున్నాడు. ఏమండి, చదువుదామా? 94:12, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఎందరో భక్తులైన వాళ్ళు కూడా ఎందుకు కష్టాలు అనుభవించారు? కాని మాటలు ఎందుకు అనుభవించారు? లేని దానికి ఎందుకు సహించారు? అవమానాలు ఎందుకు సహించారు? కీర్తన గ్రంథం 119వ కీర్తన 71వ వచనం చూడండి. ఎంత మంచి మాటలు దేవుడు ముందుగానే మన ఓదార్పు కోసం రాస్తున్నాడు. ఆయన బాధపడకురా, బాధపడకు, ఇవన్నీ నువ్వు ఎదుర్కోవాలి, నువ్వు సిద్ధపడాలి, నేను అందుకే ముందుగా రాయిస్తున్నాను, బైబిల్ చదువు, నువ్వు రెడీ అయిపోలు వీటన్నిటికీ. కీర్తన గ్రంథం 119 కీర్తన 71 ఏమంటున్నాడు అందులో? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలు. అంటే నువ్వు శ్రమ పడ్డమే నీకు మేలు, నువ్వు బాధలు అనిపించడమే నీకు మేలు. ఎందుకు రావాలి మన జీవితంలో ఇవన్నీ అంటే అది మేలు. మేలు అంటున్నాడు చూడండి. మంచి అనుభవంతో చెప్తున్నాడు భక్తుడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోబు గ్రంథం
5వ అధ్యాయం 17వ వచనం, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించొద్దు. ఏంటి, ఒక్కొక్కసారి తల్లి కానీ తండ్రి కానీ మనం కొట్టినప్పుడు ఏమనుకోవాలి? కోపం వస్తుంది. ఏంటి మా నాన్న నన్ను కొట్టాడు, ఏంటి మా అమ్మ నన్ను కొట్టింది. కానీ ఆ చరిచే ఆ దెబ్బల వెనక ఏముంది? వాళ్ళకి ప్రేమండి. నా కొడుకు బాగోవాలి, నా కూతురు బాగోవాలి అని వాళ్ళు కొట్టారండి ఆ దెబ్బలన్నీని. ఏమా కొడుకుని ఎందుకు అలా కొట్టేస్తున్నావు? ఏమా వాడు చచ్చిపోతాడంటే నాకు తెలిసిలేవయ్యా వాడు చచ్చిపోతాడో లేదో. అంటే వారు దండించటంలో, శిక్షించటంలో వాళ్ళకి ఉన్నది ప్రేమ అయితే, పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న మనుష్యులను శిక్షించటం వెనక ఉన్నది ఏంటి? ఎందుకు ఆయన శిక్షిస్తున్నాడు మనకి? ఎందుకు ఈ బాధలన్నీ మనకిస్తున్నాడు? ఎందుకు బాధల్లో మనం పడుతున్నా చూస్తూ ఎందుకు ఓర్చుకుంటున్నాడు ఆయన? ఏమిటి, తన పిల్లలు బాధపడుతుంటే దేవుడికి బాధ కలగదని మీరు అనుకుంటున్నారా? పిల్లలు పడే వేదన తల్లిదండ్రులు కూడా వేదనండి. అవునండి, జీవితాంతం వాళ్ళు వేదన అనుభవిస్తుంటారు. ఈ మధ్యన సౌదీ ప్రిన్స్ చచ్చిపోయాడు. 20 సంవత్సరాలు వాడు కోమాలో ఉన్నాడండి. కోట్ల రూపాయలండి. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళ దగ్గర లేనిది, వాళ్ళకి దొరకనిదంటూ ఏమీ లేదు. అంత సంపన్న కుటుంబం వాళ్ళది. సౌదీ వాళ్ళు అంటే ఎంత గొప్ప దేశం మీకు తెలుసు. అలాంటి రాజకుమారుడు 20 సంవత్సరాలు మంచాన పెట్టాడు. వాడి తండ్రి రాజైనా కొడుకును చూసుకుంటూ కన్నీళ్లు ఆపుకోలేక, నా కొడుకు జీవచ్ఛవంలా పడున్నాడని కొడుకుకు అనుభవిస్తున్న పరిస్థితిని చూసి తండ్రి కుమలిపోకుండా, వేదన పడకుండా ఉంటాడండి. అంటే వీళ్ళకి దెబ్బలు తగలకపోయినా, శ్రమలు రాకపోయినా, పిల్లలకు కలిగే పరిస్థితిని చూసి తల్లిదండ్రులకు కలిగే మనస్తాపం అంటారు దాన్ని. పిల్లలు కష్టపడుతుంటే తల్లిదండ్రులు ఆనందంగా ఉండగలరా? పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉండగలరా? లేరే. నువ్వే ఒక తండ్రిగా ఉండలేకపోతున్నప్పుడు నువ్వు అనుభవించే కష్టాలకు కన్న తండ్రి మనసు, పరలోకపు తండ్రి మనసు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఆయన ఏం బాధపడ్డనుకుంటున్నావా? ఆయన దుఃఖించడనుకుంటున్నావా? ఆయన నీ కోసం రోధించడం నువ్వు అనుకుంటున్నావా? అయ్యో నా కొడుకేంటి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు, కానీ అనుభవించాలి, తప్పదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చూడండి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 11వ అధ్యాయం 32, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాం మనం. తర్వాత మనకు శిక్షావిధి కలగకూడదు. ఏంటో శిక్షావిధి? అమ్మో, తర్వాత చాలా పెద్ద శిక్ష ఉందండి. తండ్రి కొట్టేది 60 సంవత్సరాలేనండి దెబ్బలు. ఆయన 60 ఏళ్ళు మీరు బాధలు అనుభవిస్తున్నారా? 60 ఏళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారా? దానితో ఎన్ని సుఖాలు జతపరిచాడు, ఎన్ని సంతోషాలు జతపరిచాడు, ఎన్ని ఆనందాలు మీ కళ్ళ ముందు పెట్టాడు. చిన్ని కాలం మీరు శ్రమ పొంది, చిన్ని కాలం. కానీ శిక్షావీధిలోనికి వెళ్ళిపోయే కాలం ఉంది చూసారా? అదే నరకం, పాతాళం, అగ్నిగుండం. అది అనంతకాలం. ఆ అనంతకాలం శిక్షలోనికి మీరు వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ చిన్ని కాలం కష్టపడండి. ఈ కొద్ది కాలం భూమి మీద మనం వచ్చి బ్రతుకుతున్న ఈ చిన్ని కాలం దేవుని కోసం మన శ్రమను అనుభవించగలిగితే, బాధను అనుభవించగలిగితే, పెద్ద కష్టాన్ని, పెద్ద శిక్షా విధిని తప్పించుకుంటాం. మనం మహాలోకాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. కనుక దేవుడు ముందుగా చెబుతున్నాడు ఏమని? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించొద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఏమండి, ఆయన గద్దింపుకు ఎందుకు విసుక్కుంటున్నావు? ఆయన కోప్పడితే ఎందుకు నువ్వు బాధపడిపోతున్నావు? ఇందాక యోబు గారు అంత చక్కగా చెప్పండి, దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు. అంటే నన్ను ఆయన గద్దించాడని నాకు తెలుసు. పోలే, నా తండ్రి నా మంచి కోసమే కొట్టాడు. అలా తెలుసుకున్న పిల్లల జీవితాలు బాగుపడతాయి. నా తల్లి కొట్టింది, తండ్రి కొట్టాడు అనుకుని బయటికి పోయిన వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? దారుణంగా మారిపోద్ది. కనుక పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న మనుషులను తన పిల్లలుగా ఆయన భావిస్తున్నాడు. కనుక తన పిల్లలే గనుక వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు ఆయన? నా కుమారుడా యెహోవా శిక్షను వద్దనొద్దు, ఆయన గద్దింపునకు విసిగిపోవద్దు. ఏంటి ప్రభువా ఈ బాధలన్నీ, ఏంటయ్యే ఈ కష్టాలన్నీ, నాకు ఒంటిలో ఈ రోగం ఏంటి, నా ఇంటిలో ఈ కలతలేంటి, కుటుంబంలో ఈ సమస్యలేంటి, ఆర్థికపరమైన ఇబ్బందులేంటి? విసిగిపోతున్నావా? నో,
అసలు విసుక్కోవద్దు. కష్టం రానివ్వండి, ధనం లేకపోనివ్వండి, ఆకలితో ఉండనివ్వండి, బట్టలు లేకపోనివ్వండి, ఏది ఏమైనా సరే మీరు మీ దేవుని కోసం నిలబడాల్సిన కాలం ఇది. అవునా? ఏమండి, భారతదేశంలో ఈరోజు క్రైస్తవులపై ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారండి. ఒక సభ పెడితే అభ్యంతరపరుస్తున్నారు, కరపత్రాలు పంచితే అభ్యంతరపరుస్తున్నారు. ఏమండి, ఎప్పుడైనా వాళ్ళ హైందవుల పూజలు జరిగినప్పుడు కానీ, లేదా వాళ్ళ పండగలు జరిగినప్పుడు కానీ, వాళ్ళ ఉత్సవాలు జరిగినప్పుడు కానీ క్రైస్తవులు ఎవరైనా వెళ్ళి వాళ్ళు ఏమైనా అభ్యంతరపరుస్తున్నారండి? లేదే. మనకు అలాంటి అవసరం లేదే. మరి అలాంటి వాళ్ళు క్రైస్తవులు వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. వదరబోతులు మాట్లాడుతున్నా, ఎన్నో దారుణమైన పదజాలాలతో క్రీస్తుని, బైబిల్ని అవమానపరుస్తున్నా ఎవరి మీద శిక్షలు అమలు కావటం లేదండి. ఎందుకంటే ప్రభుత్వాలు వాడి వైపు ఉన్నాయి. మరి దేవుడు చూస్తే ఏం చేస్తున్నాడు? తన పిల్లల్ని అరచేతులతో కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, దూషిస్తున్నారు, బాధలు పెడుతున్నారు. అన్నీ ఏం చేస్తున్నారు? ఓర్చుకుంటున్నాడు. నాయన, నిన్ను బాధించు వారి బాధలు నా మీద పడ్డాయి, నిన్ను దూషించు వారి నిందలు నా మీద పడ్డాయి అంటున్నాడు. అంటే అవన్నీ ఏమేసుకున్నాడు తండ్రి? నాయన, నిన్నండం కాదురా, నువ్వు ఎంత నలిగిపోతున్నావో అవమానాన్ని చూసి నేను నీకంటే ఎక్కువ నలిగిపోతున్నాను నాయన. చూడండి ఆ మాట ఎక్కడుందో. నిన్ను నిందించు వారి హింసలు నా మీద పడెను, నిన్ను అవమానించిన వారి అవమానం నా మీద పడింది అంటాడు. చూడండి, అంటే ఈ మాటల వెనక దేవుని ఉద్దేశం ఏంటంటే తన పిల్లల్ని బలపరుస్తున్నాడు. సమస్యలు ఎలాంటివైనా రానివ్వండి, కష్టాలు ఎలాంటివైనా ఎదుర్కొనివ్వండి, కానీ మీరు నేను మిమ్మల్ని వదిలేశానని మీరు అనుకోకండి, నేను మిమ్మల్ని మర్చిపోయానని మాత్రం మీరు అనుకోకండి, నేను మిమ్మల్ని పక్కన పెట్టేశానని మాత్రం మీరు అనుకోకండి. నేను ఎప్పుడు మీతోనే ఉన్నాను. మీరు అనుభవించే వాటన్నిటిలో నేను అనుభవిస్తున్నాను, అవన్నీ నేను కూడా భరిస్తున్నాను ఆయన. రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. థ్యాంక్ యూ. రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు చూడండి. క్షమించండి, 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడిందట. ఆయనకు సంభవించను. నిన్ను నిందించు వారి నిందలు నీ మీద అనుకున్నావా? నిందలన్నీ ఎవరి మీద వేస్తున్నారు? నిన్ను నిందిస్తున్నారని అనుకోవద్దయ్యా. నిన్ను నిందిస్తున్నారంటే నువ్వు నమ్మిన దేవుని మీద పడుతున్నాయి ఆ నిందలన్నీ. మరి నిందలన్నీ భరిస్తూ దేవుడు ఏం చేస్తున్నాడు? ఓర్చుకున్నాడండి, సహిస్తున్నాడండి. ఈ లోకం ఇంత దారుణంగా మారిపోతున్నా ఆయన చూస్తూ ఏం చేస్తున్నాడు? చేతులు కట్టుకుని కూర్చున్నాడు దేవుడు. తలుచుకుంటే క్షణంలో భస్మం చేయగలడు ఆయన. ఆయనకి ఏమాత్రం పని? ఆయన ఒకవేళ శిక్షామలు చేస్తే అడిగేది ఎవరు? కానీ ఎందుకు ఆయన ఓర్చుకుంటున్నాడు? ఏమో, వీళ్ళలో ఎవరైనా మారుతారేమో, వీళ్ళలో ఎవరైనా నా దగ్గరికి వస్తారేమో, వీళ్ళలో ఎవరైనా సరే పరిశుద్ధులుగా జీవిస్తారేమో అని ఎదురు చూపులు గనుక్కనే సహిస్తున్నాడు ఆయన. దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు మనుషులందరి పట్ల. కనుక మన మీద పడే నిందలు కానీ, బాధలు కానీ, అవమానాలు కానీ దేవుడు భరించట్లేదని మీరు అనుకోకండి. ఏటో నుండి నాకే కష్టాలన్నీ వచ్చేస్తానండి, ఏటో నుండి ఈ సమస్యలన్నీ నాకే ఉన్నాయండి అని ఎప్పుడు మీరు నిరుత్సాహానికి గురి కాకూడదు, బలహీనులుగా మారిపోకూడదు. బలపరుచుకోండి. అందుకన్నాడు సడలిన మోకాళ్ళను బలపరచండి, వడలిన కీళ్లను సరిచేయండి అంటున్నాడు. కమాన్, స్టాండప్, నిలబడండి. నేను నిలబడలేనండి, నేను చేయలేనండి, నేను ఎదుర్కోలేనండి, నేను తట్టుకోలేనండి. మరి ఏమవుతావు? చచ్చిపోతావా? నరకానికి పోతావా? వద్దు. అది చేతకాని వాళ్ళు చేసే అసమర్థమైన పని. నువ్వేం చేయాలి? దేనికైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పటికీ తట్టుకున్నావు కదా, చాలా. అది నువ్వు నేర్చుకున్నావు కదా పాఠంగా. ఆ శిక్షణ తండ్రి నీకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు భరించగలగాలి అని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించిన వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏమంటున్నాడు తండ్రి? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. మనం ఎదుర్కొనే గద్దింపుల వెనుక, మనం ఎదుర్కొనే కష్టాలు వెనుక ఏముందండి? ఆయన ప్రేమ. ప్రేమించు వారందరినీ ఏం చేస్తాడట? ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. నాన్న ప్రేమతో ఎలాగైతే చెయ్యెత్తి కొట్టాడో, ఏమండి,
భర్త కోపంతో ఒక దెబ్బ కొట్టేసరికి పుట్టింటికి వెళ్ళిపోయి చాలామంది ఉంటారు. ఏమనంటే, నన్ను కొడతావా నువ్వు? సరే, భర్త కొట్టడం కరెక్ట్ కాకపోవచ్చు, భార్యను దండించడం తప్పే కావచ్చు, కానీ భరిస్తే ఏం పోయింది? సహిస్తే ఏం పోయింది? నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? దూరం అయిపోతావా? కుటుంబం అక్కర్లేదా? పిల్లలు అక్కర్లేదా? అంటే కేవలం దేనిని సహించలేక, మాటన్నా సహించలేకపోవడం, దెబ్బన్నా భరించలేకపోవటం, సమస్య అయినా ఎదుర్కోలేకపోవటం. ఎంతోమంది సమస్యలు రాగానే విడిచిపోయేవాళ్ళు ఉంటారండి. ఎందరో కష్టాలు కలగగానే మాకు సంబంధం లేదండి అని తప్పించుకొని పోయేవాళ్ళు ఉంటారండి. నో, ఒకరు సమస్య ఎదుర్కొంటున్నప్పుడు, ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? సహోదరులుగా, కుటుంబీకులుగా నీ ఓదార్పు. నువ్వు వాళ్ళని ఓదార్చాలి. ఏం పర్లేదు. పిల్లాడికి ఇంజెక్షన్ వేసినప్పుడు ఏమవుతుందని డాక్టర్ అది ఇబ్బంది కలిగిస్తుందని తెలుసు, బాధ కలిగిస్తుందని తెలుసు, వాడు ఏడుస్తాడని కూడా తెలుసు, కానీ వెయ్యక తప్పదు. వేసిన తర్వాత అయిపోయింది నాన్న, ఏం లేదు, అయిపోయింది, తగ్గిపోయింది. ఓదార్పు కావాలి. మరి దేవుడు నిన్ను ఓదార్చడా? శిక్షించిన ఆయన నిన్ను ఓదార్చడు అనుకుంటున్నావా? ఆయన ఓదారుస్తాడు, హక్కును చేర్చుకుంటాడు, నిన్ను సేద తీరుస్తాడు, నీకు ఎన్నో మేలులు కలుగజేస్తాడు. ఎందుకంటే కష్టం తరువాత కలిగే మేలులు, అది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా. తర్వాత కలిగే ప్రయోజనం, నీకేం దేవుడు మంచి చేయబోతున్నాడు, అది కూడా నువ్వు ఆలోచించాలిగా. అలా ఆలోచించేవాళ్ళు దేవుని కోసం స్థిరంగా నిలబడేవాళ్ళండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నాకు తెలుసు, రాబోవు కాలమునకు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉపదేశమే గాని ఇది హానికరమైనది కాదు. ఇది నా మాట, యెహోవా వాక్కు. వినండి నాయన, వినండి అంటున్నాడు. ఒకవేళ మీరు దీనికి తట్టుకోలేకపోతే మీరు శిక్షా విధిలోనికి వెళ్ళిపోతారు. శిక్ష ఏంటా? శిక్ష నిత్య శిక్ష. ఈ చిన్ని శిక్షను ఒకవేళ మీరు ఓర్చుకోకపోతే, ఈ చిన్ని శిక్షలో మీరు నిలబడకపోతే, ఏమండి, తిమోతి గారికి రాస్తున్న మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అతను గర్వాంధుడే, అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడు ఉండకూడదు. అపవాదికి కలిగిన శిక్షా విధి. అపవాదికి ఏం చేశాడు? శిక్షను విధించాడు. ఏమంటే నిజంగా దేవుడు నరకాన్ని ఎవరి కోసం చేశాడు అనుకున్నారు? తన పిల్లల కోసం అయితే నరకాన్ని చేయలేదండి. నమ్ముతారా ఈ మాట? అవును, దేవుడు నరకాన్ని చేసింది మన కోసం కాదు. అసలు మనం వెళ్ళకూడదని అనుకుంటున్నాడు, అందులోనికి జారకూడదని తండ్రి అనుకుంటున్నాడు. నిజానికి దేవుడు నరకాన్ని చేసింది ఎవరి కోసం చేశాడో మనసు విప్పి చెప్పాడు ఆయన. మత్తయి సువార్త చూడండి, 25వ అధ్యాయం 41. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మీరు పొండి అంటున్నాడు. అంటే నిజంగా నేను నరకాన్ని ఎందుకు చేశాను? వాళ్ళ కోసం చేశాను. వాళ్ళ కోసం చేసిన దాంట్లో నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? అపవాది కోసం సిద్ధం చేసిన నిత్యాగ్ని దండను నువ్వెందుకు జారిపోతున్నావు? ఇది దేవుడు బాధపడుతున్నాడు. చదవండి ఆ మాటల అర్థం అదే. శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన, అంటే నిత్యాగ్ని దండన ఎవరికి సిద్ధపరచబడింది? మన కోసం కాదు, అది అపవాది కోసం చేసిన ఈ భయంకరమైన శిక్షా గుండంలో తన పిల్లలైన వాళ్ళు ఎందుకండి జారిపోతున్నారు? అది జారిపోవటం దేవుడికి ఎంత బాధ కలిగిస్తుంది. మరి అలా జారిపోతున్న వారిని చూసి నీకేమైనా బాధ ఉందా? మనకే బాధ లేదు. లోకం ఏపుతున్నా మనకు బాధ లేదు. ఆ లోకాన్ని మార్చడానికి నువ్వు సభ పెట్టించగలుగుతున్నావా? ఆ లోకాన్ని మార్చడానికి ఒక పాటను నువ్వు చేయగలుగుతున్నావా? సువార్త ప్రకటించగలుగుతున్నావా? ఏమండి, ఏ వార్తను, దేవుని గురించిన మాటను నువ్వు సమాజానికి నువ్వు వినిపించగలుగుతున్నావు? ఎందుకంటే శిక్షలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. అపవాదికి సిద్ధపరచబడిన నిత్యాగ్నులకి వెళ్ళిపోతున్నారు. మనం కాపాడవా? కాపాడాలి కదా. అగ్నిలో నుంచి కొందరినైనా నువ్వు రక్షించాలిగా. మరి రక్షించడానికి నీ వంతు నువ్వు చేస్తున్న పని ఏంటి? నీకు బాధ్యత ఏమీ లేదా?
బాధ్యత తీసుకోవాలి. నువ్వు వెళ్ళకూడదు, నీ కుటుంబం జారిపోకూడదు, అలాగే నీ చుట్టూ ఉన్న వారిని కాపాడడానికి ఆ నిత్య శిక్షకు వెళ్లకుండా, నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నా, సమస్యలో ఉన్నా, బాధల్లో ఉన్నా తండ్రి పని మానకుండా నువ్వు చేయి, కాపాడు, వాళ్ళు రక్షించు, నిత్యాగ్ని దండనకు జారిపోకుండా నువ్వు రక్షించాలి అని దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని శిక్షించటం వెనక ఉన్న పరమార్థం, మన జీవితాల్లో మనం ఎందుకు వీటన్నిటిని ఎదుర్కొంటున్నాము అంటే మన మంచి కోసం మన తండ్రి చేస్తున్న ఒక చక్కటి విధానం. వీటన్నిటినీ మనం అనుభవించి రాటుదేరిపోవాలి, గొప్పవాళ్ళు కావాలి, ఆయన లోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి. తన పిల్లలైన వాళ్ళందరినీ, కుమారులైన వారు అందరూ అన్నాడు కదా. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? యేసా? పరిశుద్ధాత్ముడా? ఆదామా? మనమా? తండ్రి శిక్షింపని కొడుకు ఎవరున్నారు చెప్పండి? అందరినీ ఆయన శిక్షకు గురి చేస్తున్నాడు. దాని వెనుక కారణం ఏంటో తెలుసా? అన్నిటినీ మీరు భరించి నిలబడి అపవాదికి సిద్ధం చేసిన లోకానికి మీరు వెళ్లకుండా నా దగ్గరకు మీరు రావాలి. ఇదండి దేవుని ఉద్దేశం. కనుక మన జీవితాల్లో, మీ జీవితాల్లో మీకు సంభవించే అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలకు అసలు నీరుగారిపోకండి, బలహీన పడకండి, బలహీనపడి దేవుని పనిని విస్మరించకండి, ఆయన సన్నిధిని మానకండి, వెనకడుగు వేయకండి, దేవుని కోసం ముందుండండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా, ఇదిగో నీ పిల్లలైన వారు అందరూ తండ్రి శిక్షా విధిలో పాలు పొందుచునే ఉన్నారు అనేక మంది. మీరు శిక్షించిన వారే మీ పిల్లలను మీరు అన్నారు కనుక మీ పిల్లలుగానే భూమి మీద బ్రతకాలి అనుకుంటున్నాం. ఇప్పటికే ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. అయినా మిమ్మల్ని విడిచిపెట్టే బలహీన మనస్సాక్షులు మేము కాకుండా బలవంతులుగా మారి భవిష్యత్తులో మీ పనిని మరింత విస్తృతంగా చేయగలిగే మార్గాన్ని మాకు చూపించండి. క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.